నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెళ్ళ ఎన్డీఏ సర్కార్ వస్తే చంద్రబాబు మాటే చెల్లుబాటు జాతీయ ప్రజాస్వామ్య కూటమి అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలో 24 పార్టీల కూటమిగా కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఏకు ఇప్పుడు మోడీ 10 ఏళ్ల పాలనలో ఎన్డీఏకు అసలు పోలికే లేదు ఇప్పుడు ఎన్డీఏలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగల్లేదు తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం జనసేన వినా ప్రస్తుతం ఎన్డీఏలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదు ఇంతవరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ కూటమిలో చేరడంతో అది పూర్తిగా ఆయన రాజకీయ స్వార్థం కోసమే అధికారాన్ని ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటం కోసమే అయినా ఎన్డీఏ ఉనికిని చాటుకోవడానికి దోహదపడిందనే చెప్పాలి నిజానికి 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపార్టీ ఆధిక్యత సాధించిన రోజునే ఎన్డీఏ కథ ఇక ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషణలు చేశారు దాదాపు 3 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్సభలో బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ 272 కంటే 10 సీట్లు అదనంగా 282 గెలిచి చరిత్రను తిరగరాసింది అలాగే 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303కు చేరింది మరోవంక ప్రతిపక్ష కూటమి యూపీఏకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుకుంది అయినా 2014లో 2019లో బీజేపీ ప్రధాని మోడీ సారథ్యంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగుదేశం శివసేన అకాలీదళ్ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి అయితే ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చరిత్ర ఎవరి కారణాలు వారికి ఉన్నా ఒక్కొక్క పార్టీ ఎన్డీఏకి దూరం అవుతూ వచ్చాయి 2019 ఎన్నికల్లోనూ అకాలీదళ్ శివసేన పాస్వాన్ పార్టీ ఎల్జేపీ ఏఐఏడీఎంకే జేడీ సహా అప్పాదళ్ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్న చితక పార్టీలు సహా మొత్తం 9 పార్టీలు కలిసి పోటీ చేశాయి 2024 ఎన్నికలు వచ్చేసరికి ఎన్డీఏ కూటమిలో ఆ చిన్న చితక పార్టీలలోని కొన్ని మాత్రమే మిగిలాయి బీజేపీ సహజ మిత్ర పక్షాలుగా చెప్పుకునే శివసేన అకాలీదళ్ వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏవి ఎన్డీఏలో లేవు పేరుకే ఎన్డీఏ కానీ ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఏవి రాజకీయంగా ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు ఏ పార్టీకి కూడా లోక్సభలో 1-2 స్థానాలకు మించి లేవు ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల మోడీ పాలన సహజంగానే ప్రజలలో కొంత వ్యతిరేకత మూటకట్టుకుంది ముఖ్యంగా రైతులు నిరుద్యోగులు మోడీ సర్కార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఈ ప్రమాదాన్ని గుర్తించిన బీజేపీ మళ్లీ ఎన్డీఏలో ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను గుర్తించింది ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ గూటికి చేర్చుకుంది ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న ప్రధాన పార్టీ అనేది ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 5 విడతల పోలింగ్ పూర్తయిన తరువాత చూసుకుంటే బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదే సంగతే కేంద్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీయే ఎన్డీఏలో బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అంటే విభజన సమస్యల పరిష్కారం ఏపీకి సహకారం విషయంలో చంద్రబాబు కేంద్రంపై ప్రభావవంతమైన ఒత్తిడి తీసుకురాగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఆయన మాటకి ఎక్కువ చెల్లుబాటు ఉంటుందని అంటున్నారు